హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నన్ను చాలా డేస్గా న్యాయమిత్ర మీద మాట్లాడమని అయితే అడుగుతున్నారు. ప్రీవియస్గా దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అడిగినప్పుడు అసలు అది ఏంటి అనేది నేను మొత్తం అంతా షేర్ చేశాను. బట్ మళ్ళీ అందరూ కూడా ఒకసారి న్యాయమిత్ర అప్డేట్ చెప్పమని అయితే నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. సో జనరల్గా ఇది మనకి ఇండియాలోనే మొట్టమొదటిసారి లా నేస్తం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి నెల కూడా మనకి అడ్వకేట్కి జూనియర్ అడ్వకేట్కి 5,000 అయితే మనకి స్టైఫండ్ కింద వచ్చేదన్నమాట. అంటే లా పూర్తయిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో మనకి అమౌంట్ అనేది రాదు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటోళ్ళకి. సో వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కోసంగా అయితే ఈ స్టైఫండ్ స్కీమ్ అనేది మనకి లా నేస్తం స్కీమ్ ద్వారా ఈ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరిగింది 5,000 పర్ మంత్. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లా నేస్తం గురించి ఏంటి అని చాలా మంది అడిగారు. ఇప్పుడు ఎలా ఏంటి అనేది, అది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో ఉంది. సో ఒకప్పుడు అది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో నేను కూడా దానికి అప్లై చేసుకున్నాను. ఒక 1 year వరకు కూడా అమౌంట్ అనేది వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా రాలేదు. ఏమంటే ఇప్పుడు లా నేస్తం గురించి అప్డేట్ అని అడిగినప్పుడు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇప్పుడు లా నేస్తం అనేది లేదు, న్యాయమిత్ర అని అయితే కనుక నేమ్ మార్చేశారు. అది జీవో కూడా ఇష్యూ చేసి గత ప్రభుత్వంలో ఉన్న లా నేస్తం అనే దాన్ని ఇప్పుడు రద్దు చేసి దానికి నేమ్ మారుస్తున్నాము అని చెప్పి న్యాయమిత్ర అని అయితే పెట్టారు. నేమ్ మాత్రమే మార్చారు. ఇంతవరకు దాని గురించి ఎట్లాంటి అప్డేట్ లేదు, ఎలాంటిది కూడా వాళ్ళు చేయలేదన్నమాట. యాక్చువల్గా ఇంకా వెబ్సైట్ కూడా తీసుకురాలేదు. మీరు మరి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే న్యాయమిత్ర అని ఒకటి వస్తుంది. అదే ఇది లా నేస్తం అంటే ఈ స్టైఫండ్ స్కీమ్కి సంబంధించి అయితే మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే న్యాయమిత్ర అనేది మన ఇండియాలో చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి కదా. సో రిటైర్ అయిపోయిన జడ్జెస్ కానివ్వండి, ఇలా కొన్ని అడ్వైజెస్ ఇప్పించడం కానీ కొంచెం త్వరగా డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం, 10-12 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న కేసెస్ అన్నీ కూడా మీకు తెలిసిందే ఇండియాలో ఉన్న పాపులేషన్ అండ్ పెండింగ్ కేసెస్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఉంది. సో నేమ్ కూడా మార్చుకున్నా అంటే నేమ్ పెట్టిన నేమ్ కూడా ఇంకో దాంతో కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. సో ఆ కాన్ఫ్లిక్ట్ అవడంతో ఏది అనేది కూడా చాలా మందికి అది కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంకా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఏపీ ఇంకా అసలు ఆ స్కీమ్ మీద ఎలాంటి అప్డేట్ లేదు, ఎలాంటి ప్రోగ్రెస్ కూడా లేదు. ఇంతవరకు వెబ్సైట్ కూడా డెవలప్ చేయలేదు. ఆ వెబ్సైట్ అన్న డెవలప్ చేస్తే అప్లై చేసుకోవడానికైనా ఉండేదన్నమాట. సో ఇంతవరకు ఎలాంటి ప్రోగ్రెస్ కూడా ఏమీ చేయలేదు. అండ్ ఇంకొకటి, నాతో పాటు అయిన వాళ్ళు మీరు ఆల్రెడీ 2022లో ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మెయిన్గా ఏంటంటే 1 year తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 years ఏంటంటే జనరల్గా 3 years వరకే జూనియర్ అడ్వకేట్కి స్టైఫండ్ అనేది వస్తుంది. సో మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మీతో పాటే నేను కూడా సో ఇంకా మనకైతే ఇంకా రాగదు. ఎందుకంటే 2 years ఇప్పుడు December 2025 వచ్చేస్తే అంటే నేను ఎన్రోల్ చేసుకున్నామని చెప్తున్నాను. మ్యాక్సిమం అప్పుడు చాలా ఎన్రోల్మెంట్స్ అయ్యాయి కదా December 3, 2022లో. సో ఇంకా 2025 December 3కి అంతా కూడా 3 years అయిపోతుంది కాబట్టి ఇంకా స్టైఫండ్ అనేది రాదు. యాక్చువల్గా 5,000 పర్ మంత్ వచ్చేవి 10,000 పర్ మంత్ ఇస్తాము అని అయితే గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరిగింది. కానీ ఈసారి అయితే మాత్రం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నేను యాక్చువల్గా ఇది చాలామంది అడుగుతూ ఉన్నా సరే నేను అది ఆ వీడియో చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే నో ప్రోగ్రెస్ అసలు ఇంతవరకు దాని మీద కాబట్టి. కానీ చాలామంది నాకు ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా కామెంట్స్ వచ్చినప్పుడు తప్పకుండా చాలామందికి ఈ విషయం నేను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. న్యాయమిత్ర అనేది ఇంకా వెబ్సైట్ కూడా డెవలప్ చేయలేదు. వెబ్సైట్ డెవలప్ చేస్తే మరి వాళ్ళు ఎలాంటి ఎలిజిబిలిటీ పెడతారో తెలీదు. ఒకప్పుడైతే 35 years లోపు ఉండి మనకి వెహికల్ ఉండకుండా ఉంటే చాలన్నమాట. అంటే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా వచ్చినాయి. అంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఫాదర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్స్కి లా నేస్తం స్కీమ్ వచ్చింది. ప్రతి నెల 5,000 వచ్చాయన్నమాట. ఒక్కోసారి ప్రతి నెల రాకపోయినా ఏం చేసేవాళ్ళంటే 6 నెలలకు ఒకసారి 30,000 అలా క్రెడిట్ చేయడం అట్లా జరిగింది. సో కాబట్టి ఈసారి ఇంకా లాస్ట్ టైం యాక్చువల్గా ఎలక్షన్స్ జరిగే టైంకి ఇంకొక 30,000 పడాల్సి ఉంటుందన్నమాట. వెయిట్ చేస్తూ ఉన్నాం అంతా కూడా పడుతుంది అనేసి. సో గవర్నమెంట్ చేంజ్ అయిపోవడంతో అక్కడితో ఇంకా గవర్నమెంట్ ముగిసిపోవడంతో ఈ గవర్నమెంట్ వేస్తారేమో
సో త్వరలో స్కీమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేసేసి 10,000 5,000 ఎంతో కొంత వేస్తారేమోలే అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా ఫ్రీ బీస్కి అలవాటు పడకూడదు, కాకపోతే ఏమంటే అడ్వకేట్కి ఇప్పుడు ఇచ్చేది ఇది ఒక ఫ్రీ బీస్ లాగా తీసుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఒక జూనియర్ అడ్వకేట్ ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది అడ్వకేట్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి చాలా అవసరం ఇది. ప్రీవియస్గా కూడా చాలా మంది నుంచి తీసుకున్నప్పుడు అంటే ఏదైనా స్కీమ్స్ మీద ఒపీనియన్స్ అడిగినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే, మాకు ఇంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లో కోర్స్ కంప్లీట్ అయినాక మనీ ఏం రావట్లేదు అంటే ఇంట్లో అడగడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. సీనియర్ అడ్వకేట్ ఒక 5,000 4,000 ఇచ్చినా కూడా నెలకి ఒక 5,000 అట్లా తోడయ్యి ఎంతో కొంత వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ బేసిక్ అంటే పెట్రోల్ ఛార్జెస్ కానివ్వండి కొన్ని వాళ్ళకి సంబంధించినవి చేసుకోవడానికి బాగుండేది. ఒక కోర్టులో పెండింగ్ కేసెస్ ఇన్ని ఉంటాయి కదా, సో ఆ కేసెస్ అన్నిటికి ఎంతో కొంత జూనియర్ అడ్వకేట్ రోల్ కూడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి ఎంతైనా సర్వ్ చేస్తున్నట్లే. కోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కిందకే వస్తాయి కదా, సో ఆ సర్వీస్కి వాళ్ళు 3 సంవత్సరాలు స్టైఫండ్ ఇచ్చేది చాలా మంచి ఉద్దేశమే. అందులో ఏంటి ఫ్రీబీస్ కోసం ఆధారపడేది, దాన్ని మీరు వేయకపోతే ఏమి అది ఆధారపడాలా అంటే సో చాలా మంది కూడా డిపెండ్ అయి ఉన్నారు. అందుకని అందరూ కూడా న్యాయమిత్ర కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎదురు చూసే వాళ్ళందరికైతే ఇంకా ఇంతే అప్డేట్. న్యాయమిత్ర అయితే ఇంకా కనీసం వెబ్సైటే ఓపెన్ చేయలేదు. వాళ్ళు వెబ్సైట్ డెవలప్ చేయాలి, మళ్ళీ కొత్త రూల్స్ ఏం పెడతారో మనకు తెలీదు, ఆ రూల్స్లో మనం ఉండాలి, సో ఎలిజిబిలిటీ రావాలి. సో అంతకుముందు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకైనా వచ్చింది, ఈసారి ఎలాంటి రూల్స్ పెడతారో తెలీదు. ఒకవేళ పెట్టినా 10,000 ఇస్తారో లేదో తెలీదు. సో ఏమంటే మన లా నేస్తానికి సంబంధించి అది ఇంకా నాకు లా నేస్తం అనేది మనకి అంతకు ముందు ఉంది కాబట్టి నాకు అదే నేమ్ వస్తుంది. సో ఈ న్యాయమిత్ర అనేది అయితే ఇంకా వెబ్సైట్ అనేది కూడా డెవలప్ చేయలేదు, ఇంకా వెబ్సైట్ క్రియేట్ చేయాలి, వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలి. అప్పుడు క్రెడెన్షియల్స్ మొత్తం కూడా ఎవరికి ఎలిజిబిలిటీ ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ వెరిఫికేషన్స్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈసారి ఎలా పెడతారో కూడా మనకు తెలీదు. ఎప్పుడైతే వెబ్సైట్ లాంచ్ చేస్తారో డెవలప్ చేస్తారో అప్పుడే ఆ రూల్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే దాని మీద మనం మాట్లాడుకోగలుగుతాం. మీరైతే ఇప్పుడు ఇంకా ఈ న్యాయమిత్ర మీద అయితే అలాంటి హోప్స్ కూడా పెట్టుకోవద్దు. ఒకవేళ వస్తే కనుక నేను మీకు ఈ వీడియో ద్వారానే మీకు మళ్ళీ అనౌన్స్ అయితే చేస్తాను, సో దట్ మీరు అప్లై చేసుకుందరు. కానీ సో ఎవరెవరైతే న్యాయమిత్ర గురించి అప్డేట్ అడిగారో దానికి సంబంధించిన వీడియో అయితే ఇంతే. సో కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్నైతే కామెంట్స్లో అడగండి, మనం మాట్లాడుకుందాము, ఓకేనా. అంతకుముందు ఇంకా ఏమైనా ఎలిజిబిలిటీస్ అట్లా ఏంటి ఎట్లా అప్లై చేసుకోవాలి మీకు ఏమైనా చూడాలంటే నేను అంతకుముందు ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో నెక్స్ట్ కూడా వెయిట్ చేద్దాము. 1 year అయితే అయిపోయింది, బట్ ఎంతవరకు దాని మీద ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అండ్ ఆల్రెడీ టైం పీరియడ్ అయిపోయిన వాళ్ళ సంగతి కూడా ఉంటుంది కదా, సో ఇంకా చేసేదేం లేదండి. 25కి 3 years అయిపోతే ఇంకా మేబీ మ్యాక్సిమం రాకపోవచ్చు, లేదంటే డ్యూస్ కింద ఏమైనా ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు అమ్మ ఒడి అలాంటివి వేరే నేమ్స్ ఏదో మార్చారు కదా, సో ఇప్పుడు విద్యా దీవెన అని చెప్పేసి వచ్చేది కదా ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ మన లా స్టూడెంట్స్కి కానీ అందరికీ. సో అది నేమ్ ఏంటో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ నేమ్ నాకు తెలియదు. సో ఆ స్కాలర్షిప్స్ అయితే కనుక మనకి వేస్తున్నారు, అంతకుముందు వేయిందంతా. మరి అట్లా లోన్ ఇస్తుంది కూడా అంతకుముందు పడిన వాళ్ళకి ఏమైనా వేస్తారా లేదా అనేది కూడా నాకు ఐడియా లేదు. ఒకవేళ వెబ్సైట్ డెవలప్ అయి ఉంటే పాత వాళ్ళకి కూడా వేస్తారా లేదా అనేది మనం ఏదైనా గెస్ట్ చేయడానికన్నా పాసిబిలిటీ ఉండేది. ఇంతవరకు వెబ్సైట్ డెవలప్ చేయలేదు కాబట్టి మనకి గతంలో పడవలసిన డబ్బులు మరి మన ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా వస్తాయా లేదా అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. వేస్తే మంచిది, వేయకపోయినా ఇంకా మనం చేసేదైతే ఏమీ లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యాయమిత్ర అప్డేట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అంటే ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా ఉందా, అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆ డౌట్లో ఉన్నారు కాబట్టి ఇంతవరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు తప్పకుండా వెంటనే కనుక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.